ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గెట్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణలో త్వరలో విలేజ్ కరెంట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందని మనకి మార్నింగ్ పేపర్లో ఆర్టికల్ చూసాము. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అండ్ అలాగే ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు అనేది మనం చర్చించుకుందాం. సో ఇట్లాంటి మరిన్ని రెగ్యులర్ జాబ్ అప్డేట్ కోసం కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, అప్లికేషన్ ప్రాసెస్, ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రతీది కూడా మీకు కావాలి అంటే యూట్యూబ్ ఛానల్‌లో చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక్కసారి వెళ్లి చూడండి. సో విలేజ్ కరెంట్ ఆఫీసర్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌లో మనం దీనికి ఇంకా కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. 15,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉంటాయంట. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అయితే లభిస్తుంది. అండ్ ఇది కంప్లీట్‌లీ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన అయితే తీసుకోవడం జరుగుతుందంట. సో రైతులకి నాణ్యమైన కరెంటుతో పాటు యువతకి ఉపాధి 2 పాయింట్లు వీళ్ళు మెన్షన్ చేశారు. ఒకటేమో ఉపాధి కల్పించడం ఎవరికి యంగ్‌స్టర్స్‌కి. సెకండ్‌ది రైతులకి ఎట్లాంటి కరెంటు కొరత లేకుండా చేయాలి అని. అయితే 12,000 పోస్టులని అంటున్నారు గానీ, గ్రామానికి ఒక పోస్టు అంటే ఒక గ్రామానికి ఒక పోస్టు అంటే అందులో ఎన్ని మండలాలుంటాయి? ఒక గ్రామంలో 56 మండలాలు గనక ఉంటే 20 మండలాలుంటే 20 పోస్టులు. అట్లా మొత్తం వీళ్ళు 12,000 పోస్టులు, నెలకి 15,000 జీతం. ఇక క్వాలిఫికేషన్ విషయానికి గనక వస్తే ఇంటర్మీడియేట్ అర్హతతోటి పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది నార్మల్‌గా కరెంట్, మీటర్ రీడింగు, గ్రామీణ ప్రాంతంలో సమస్యలేంటి అవి అధికారులకు తెలియజేయాలి. లేకపోతే లైన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? వాటిని సెట్ జేయడం గానీ, ఇలాంటివన్నీ గూడా చేయాలి గాబట్టి 12వ తరగతి క్వాలిఫికేషన్‌ని ప్రామాణికంగా తీసుకొని వీళ్ళు చేస్తారనమాట. సో, దీనికి ఇప్పుడు ఒకవేళ ఈ నోటిఫికేషన్ వేసి గవర్నమెంట్ వాళ్ళకి సాలరీస్ ఇస్తే గవర్నమెంట్ పైన 216,00,00,000 భారం అయితే పడతదనమాట. సో, అది అండ్ స్మార్ట్ మీటర్‌లను ఇప్పుడు నార్మల్‌గా మనకి ఇంటి దగ్గర స్మార్ట్ మీటర్స్ ఉంటాయి గదా! అట్లాంటి వాటిని ఏర్పాటు జేసి వాటన్నింటిని గూడా మీటర్ రీడింగ్ అవన్నీ గూడా చేయాలి అనేసి అనుకుంటున్నారు. సో, ఈ నోటిఫికేషన్ వచ్చినాక నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉండాలి? ఎవరెవరు అర్హులు? అండ్ అలాగే అప్లికేషన్ ఫీజ్ అవన్నీ గూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. నెక్స్ట్ మనకి రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గాబట్టి మనకి గుడ్ న్యూస్ అయితే ఉంటుంది. ఎందుకంటే 3 నోటిఫికేషన్‌లయితే రిలీజ్ జేస్తారు అని ఆల్రెడీ ఇప్పటికే మనకి తెలిసింది. సో, దీనికి సంబంధించి ఏంటి ఆ నోటిఫికేషన్ అండ్ దీంట్లో జరిగే మార్పులేంటి అనేది జూద్దాము. సో, రానున్న రోజులలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌ని కండక్ట్ అయితే జేస్తారంట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జేస్తే ఎక్కువ మందికి తెలియాలి అండ్ ఇట్లా అవేర్‌నెస్ ఉండాలి అనేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జేస్తారంట. అండ్ అలాగే 2, 3 నోటిఫికేషన్‌లయితే ఇచ్చే అవకాశం ఉంది అని తెలియజేసిండ్రు. 3 నోటిఫికేషన్‌లు ఇస్తారంట. ఒకటేమో ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అండ్ అలాగే ప్రస్తుతం 28 రకాల పోస్టులు ఒక్కొక్క పోస్ట్ ఖాళీగుంది. సో, ఆ పోస్టులన్నిటికి సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ నెల నుంచి 5-6 నోటిఫికేషన్‌లు ఇస్తారంట. సో, 3,800 పోస్టులకి ఆర్థిక శాఖ నుంచి అనుమతి అయితే వచ్చింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎప్పుడో 2018లో వేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు. సో, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వేస్తారంట. ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అండ్ మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ నోటిఫికేషన్ నాకు తెలిసి కానిస్టేబుల్ నోటిఫికేషన్ కంపల్సరీగా ఉంటది. ఈ 2 రోజులలో ఎయ్యకపోయినా కూడా ఇంకొక వారం తర్వాతనైనా డెఫినైట్‌లీ వేస్తారు కానిస్టేబుల్ నోటిఫికేషన్. సో, అందుకోసమని ఇన్ కేస్ ఎవరైనా ప్రిపేర్ అయ్యేటివాళ్ళుంటే కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అవ్వండి. రెగ్యులర్‌గా మాక్ టెస్టులు రాయండి. ఎక్కువగా ఏ టాపిక్ చదువుతారో ఆ టాపిక్ మీద ఎక్కువ టెస్టులు రాయండి. అప్పుడు బాగా గుర్తుకుంటది. మనం చదివిన దానికంటే మనం చదివి ఎగ్జామినేషన్ రాసింది చాలా బాగా గుర్తుకుంటది. సో, ఆ విధంగానైతే మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. ఇంకేదన్నా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాంట్లో డౌట్స్ గనక ఉంటే ఛానెల్ కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.